ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. ఇది ప్రతి వారం ఒక టాపిక్ చెప్పుకుంటున్నాం కదా! ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఆవరణాలు ఎలా పనిచేస్తాయి. అయితే ఒక తల్లికి ఇద్దరు కుమారులు యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఆ ఇద్దరు కుమారులే తల్లికి ఉండడం వల్ల పైన సదాత్మలతోని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆ తల్లికి రోజొక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. అంటే ఆ తల్లి జీవించడం కష్టం అని చెప్పి సందేశం అందిస్తూ ఉంటారు. ఆ సందేశాలే అమ్మ తన వరకే పెట్టుకోకుండా మనకి కూడా ఆహ్, అంటే భూమి మీద మనం ఎలా జీవిస్తే ఏ ఆవరణకి వెళ్తాము అనే పాయింట్ మీద అమ్మ ప్రతి టాపిక్ చెప్పింది. నేను వాళ్ళెలా చెప్పారో అలానే చెప్తాను. ఏది మిస్ అయినా కష్టంగా అనిపిచ్చిందిది. ఓకే. ఇక్కడ 1, 2, 3 ఆవరణాలు నరకం. అంటే విస్ఫీరత చెప్పే సందేశం మనకది. మన ఆత్మ మనకి చనిపోయిన తర్వాత శరీరం పక్కకు జరిగిన తర్వాత ఆత్మ హృదయంతో కనెక్ట్ అవుతది. ఎలా మన హృదయం ఆలోచిస్తే మనం ఆ ఆవరణకే వెళ్తాం. మనమే డిసైడ్ అయితాం. ఏ దేవుడు మనల్ని నరకానికి పంపించడు. ఏ దేవుడు మనల్ని స్వర్గానికి పంపించడు. కానీ మన ఆలోచనలే మనకి సృష్టించబడతాయి అలాగా. 1, 2, 3 ఆవరణాలు నరకం. 5, 6, 7 ఆవరణాలు స్వర్గం. నాలుగో ఆవరణ స్వర్గ నరకాలకి మధ్యన ఉండే ఆవరణ. ఇది స్వర్గము కాదు, నరకము కాదు. మానవాత్మలు మొదలయ్యేది ఇక్కడి నుంచే. ఏడో ఆవరణకి చేరడం అంతిమ లక్ష్యం. దీన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. పైకి ఎదగాలనే అంతఃప్రేరణ వల్ల ఇది లభిస్తుంది. అప్పుడే మీరెన్నడూ మిమ్మల్ని కిందికి దిగజార్చే పనులు చెయ్యరు. దానితో లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతారు. ఇలా చేసిన అదృష్టం కలిగిన ఆత్మలు కొన్ని ఉన్నాయి. ఇది పూర్తిగా మీ చేతులలోనే ఉంది. ఏడో ఆవరణలో ఒక ఉన్నత సదాత్మ పరిపాలిస్తుంది. పరిపాలించడం అంటే ఆ ఆవరణకి ఆ ఆత్మ అధిపతి. ఉన్నత ఆవరణలో ఎవరు పాపాలు చెయ్యరు. ఎవరికీ హాని చెయ్యరు. ఏడో ఆవరణలో ఉన్నవాళ్ళు ఎవ్వరికీ కూడా హాని చెయ్యరు. కానీ 1, 2, 3 ఆవరణలో ఉన్నవాళ్ళు మాత్రం భూమి మీద ఎలాగైతే ద్వేషాలతోని, పగలతోని రగిడిపోతూ ఉంటారో, అదే పనులు పైకెళ్ళిన తర్వాత గూడా ఆ ఆత్మలు సహకరిస్తాయి. అందుకనే విశ్వము ఎవ్వరికైనా మనం సరికాని పనులు చేసినా, సరైన పనులు చేసినా కూడా మనకి ఒక సహాయం అందించబడతది. ఎందుకు అంటే, మనం మంచి పనులు జేయడానికి మనకు మంచి ఆత్మలుంటాయి. వాళ్ళు 1, 2, 3 ఆత్మలను ఎవరైతే ద్వేషంతో, పగతో రగిలిపోతుంటారో, ఆ ఆత్మలు ఆళ్ళకి సహకరిస్తాయి. అందుకే విశ్వం ఎవరిదైనా వదిలేస్తది. ఎందుకంటే ఎవరికైనా ఇవ్వాల్సింది విశ్వం పనేంటి? ఫలితాన్ని ఇవ్వడం. అది ఏది చెయ్యాలి అనేది మనకి మనమే నిర్ణయించుకోవాలి. మన అంతరాత్మ న్యాయం చేస్తుంది కనుక పోలీసు బలగం కానీ, ఉన్నత స్థాయి అధికారులు కానీ అవసరం లేదు ఆత్మలోకాలలో. అయితే కొన్ని పనులు చేయడానికి మాకు అనుమతి అవసరం. వాళ్ళకి గూడా. 5, 6 ఆవరణలోకి కూడా అవసరమట. మాకు సలహా, మార్గదర్శకత్వం కావాల్సినప్పుడు మా ఆవరణలోని ఉన్నత సదాత్మ వద్దకి వెళతాం. కొన్నిసార్లు మా ఆవరణలో ఉన్న ఉన్నత సదాత్మ కూడా మా కోసం కొన్ని ఆవరణలకి అధిపతి, చక్రవర్తి వంటి వాడు ఆయన ఏడో ఆవరణకి అధిపతి అయిన దైవిక అత్యున్నత సదాత్మని మా కోసం అనుమతి, మార్గదర్శకత్వం, సలహా అడగవలసి ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకొక రక్షణ కవచం అవసరం. 1, 2, 3 ఆవరణలకి ప్రతి దానికి ఒక ఉన్నత సదాత్మ పాలిస్తుంది. వాళ్ళకి గూడా అరే మారండి బాబు అని చెప్పడానికి కూడా 1, 2, 3 ఆవరణలకి ఉన్నత సదాత్మ పాలిస్తుంది. అదే విధంగా 4, 5, 6, 7 ఆవరణలకి కూడా ఉన్నత సదాత్మలు పరిపాలిస్తాయి. అయితే ఏడో ఆవరణకి అధిపతి దైవిక అత్యున్నత సదాత్మ అన్నిటికి పరిపాలకుడు ఒక్కడే దైవం. దైవం ఒక్కటే, చైతన్యం ఒక్కటే. మనం సహాయం చేసే ఆత్మలు మాత్రమే వేరే. ఇది మన సార్ గూడా జెప్తారు గదా! ధ్యానం చేసే వాళ్ళకి దైవం ఒక్కటే జడ్జ్‌గా పనిజేస్తుంది. దైవిక అత్యున్నత సదాత్మ అక్కడనే వాళ్ళే ధ్యానం జేసే వాళ్ళకి. ఇక మిగతా ఎవ్వరు కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకి మనమే
మన అంతర్గతంగా ఉన్న లక్షణాలని చూసుకుంటున్నాం కదా! కాబట్టి మనకి ఈ దైవం ఒక్కటే సహకరిస్తుంది. ఒక వాళ్ళందరూ ఎంతో దయా స్వరూపులట. మీకంటే ఉన్నతం అన్నట్లుగా ప్రవర్తించరు. వాళ్ళు మీతో నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడతారు. మీరు సమాన స్థాయిలో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తారు. వారి కాంతి తేజోవంతంగా ఉంటుంది. వారు మెరిసే కవచం అద్భుతంగా ఉంటుంది. చూడగానే వారు పవిత్రంగా, సత్యవంతులుగా, ఉన్నత సదాత్మ అని వెంటనే తెలిసిపోతుంది. మనకి పత్రి సార్‌ని గాని, ఇక్కడ వంశీ సార్‌ని గాని, మన గురువులని కొంతమందిని చూస్తే మనం కనెక్ట్ అయిపోతాం. సుకన్య మేడంని గాని, అంటే మనకి ఎక్కువ పరిచయం లేదు వాళ్ళతో. కానీ కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఎట్లా కనెక్ట్ అవుతున్నామో పైన గూడా మన మన ఆలోచనలకి, మన భావాలు ఎలా ఉంటాయో అక్కడ గూడా అలా కనెక్ట్ అవుతూ ఉంటామట. మనకి వీళ్ళ ప్రేమ ఎట్లా ఉంటదంటే, మనకి 72 శ్వాసాలు జేసి అంతర్గత గుణాలు జూసుకున్నప్పుడు అక్కడ ఒకటి సందర్భాన్ని క్రియేట్ జేస్తారు కళని. కల మొత్తం గుర్తులేకపోయినా, మన మన ఆలోచనలెలా ఉన్నాయో అని మనకి మనమే డిసైడ్ జేసుకుంటాం. వాళ్ళకెంత ప్రేమ గదా! ఇట్లా ఉంది నీది అని డైరెక్ట్ చెప్పొచ్చు. నీలో ఈ సరికాని ఆలోచనుంది, సరికాని గుణముంది, నీ దాంట్లో దుర్బుద్ధుంది అని మాస్టర్‌లే గదా! డైరెక్ట్ చెప్పొచ్చు. కానీ అలా డైరెక్ట్ చెప్పరు. ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి మనకి మనమే మనలో అది ఉంది అని తెలుసుకోవడం. ఇది చదివేటప్పుడు నాకనిపించింది నిజమే గదా! మనమే చూసుకుంటున్నాం గదా! వెళ్ళి అని. మేము కింది ఆవరణలకి వెళ్ళలేరట. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాకు రక్షణ కావాలి. ఎక్కడి నుంచి రక్షణ? దైవిక అత్యున్నత సదాత్మ నుంచి ఒక రక్షణ కవచాన్ని తీసుకొని, వాళ్ళ నుంచే అనుమతి తీసుకొని వెళ్తారట. అక్కడి వాతావరణం బాగుండదు. ఆ చీకటికి మా కళ్ళు అలవాటు పడాలి. చెడు స్పందనలు, పాపపు ప్రభావాలు మా పైన పడి, మాకు వ్యాకులంగా, ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా 1, 2, 3 ఆవరణలకి వెళ్ళినప్పుడు మేము కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మేము 1, 2 ఆవరణలకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అదృశ్యం చేసే కవచాన్ని ధరిస్తాం. చాలా వరకి అప్పుడు ఆవరణలోనే చెడు ఆత్మలు మమ్మల్ని చూడలేవు. అంటే అంత దారుణ పరిస్థితిలో వాళ్ళుంటారన్నట్టు. 1, 2, 3 ఆవరణలో ఉండేవాళ్ళు చాలా దారుణంగా ఉంటారు. వంశీ సార్ ఒక టాపిక్‌లో చెప్తారు. మనం అనుకుంటాం గదా! అదే ఇప్పుడు అంటే సరికాని పనులు, సరికాని ఆలోచన చేసే వాళ్ళకే సుఖాలెక్కువుంటాయి. వాళ్ళే సంతోషంగుంటారు అని. సార్ ఒక పాయింట్ ఏమంటారు దాంట్లో, వాళ్ళు సంతోషంగున్నారని మీకు మీరెలా డిసైడ్ జేస్తారు? వాళ్ళకి లోపల ఎంత యుద్ధం జరుగుతుందో మనకు తెలుసా? వాళ్ళెప్పుడు చూసినా అసంతృప్తిగా ఉంటారు కదా! అక్కడ పైన లోకాల్లో కూడా వాళ్ళలానే ఉంటారట. అంటే చెడు ఆత్మలు బా వాళ్ళకక్కడికి ఇప్పుడు మనము ఇక్కడ పాయింటేందంటే, ధ్యానంలోకి మనమొచ్చి, మనం పొందిన అనుభవాన్ని చెప్పినా కొంతమంది వినరు. ఎందుకు వినరు అంటే ఇగో ఇదే. వాళ్ళలో ఉన్న ఆ అహంకారము అది అనేది వాళ్ళని వీళ్ళు చూడకుండా చేస్తుంది. మనం చెప్పేది గూడా వినకుండా చేస్తున్నాం గదా! చూస్తున్నాం గదా! ఇక్కడ చాలా మందిని. మనకనిపిస్తది అరే! మనం పొందిన అనుభవాలు వాళ్ళు గూడా పొందితే బావుండు అని మనకనిపిస్తది. వీళ్ళకి గూడా పైన ఉన్న వాళ్ళకి గూడా ఉన్నత సదాత్మలు అరే! వీళ్ళెప్పుడు మన దారిలోకొస్తారు అని వాళ్ళు ప్రయత్నం జేస్తరు. కానీ తీసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉండలేరు. అయితే ఎక్కడైనా పడిపోవాల్సిందే. మన మనసు అనేది పడిపోవాల్సిందే. సార్ ఒక పాయింట్ జెప్తారు. దైవం ఎవరిని శిక్షిస్తుంది అంటే, మనలో ఉన్న రాక్షసత్వాన్ని శిక్షిస్తుంది. శిక్షణ అనేది కర్మ అనేది శిక్షణనే గదా! శిక్ష గాదు కదా! ఆ శిక్షణ మనలో ఉన్న రాక్షస గుణానికి. మనలో 3 ఉంటాయట. ఆ 3 ఏంటంటే మనసు. అది చాలా స్వార్థంగా ఉంటది. దుష్టుడు మనసే. కానీ దాన్ని బుజ్జగించాలి మళ్ళీ. ఎందుకంటే ఇన్ని రోజులు పరాధిశత్తనే విన్నాం గదా! తర్వాత శిష్టుడు హృదయం. ధర్మం అనేది చైతన్యమట. 3 కూడా మనలోనే ఉంటాయి. ప్రహ్లాదుడు హృదయం చెప్పినట్టు విన్నాడు. ప్రహ్లాదుడు కూడా మనమే. మనలో మనమే అది. హిరణ్యకశిపుడు మనమే. చీకటి కోణం గదా! ఎప్పుడు మన మనసు ఓపెన్ అవుతదో తెలీదు. మనము ఆత్మ అనేది రాయి నుంచి వృక్షాలకి హ్మ్. చె జంతువులకి లాస్ట్‌కి మానవ జన్మ వస్తుంది కదా! ఆ జంతు లక్షణాలు అనేది వాసనలనేవి మనం కొన్ని వందల జన్మలు ఎత్తి మన అంతర్గత గుణాలు చూసుకునేంత వరకి పోవు. ఆ లక్షణాలు, ఆ గుణాలు అలానే ఉండిపోతూ ఉంటాయి. ఆ లక్షణాన్ని మనకి మనమే ఖండించుకోవాలి. అదే దుష్ట సంహారం కదా!
అది సార్ చెప్పే విషయము. కొన్ని పాయింట్స్ చెప్పారు సారు. అయితే ప్రహ్లాదుడు సృష్టిలో ఉండేది మళ్ళీ దైవత్వమే. సార్ ఇంకో వీడియోలో ఒక మాట గూడా అంటారు. ఎవరినైనా మనం శిక్షించాలని మనం అనుకుంటే అన్నీ ఆత్మలే గదా! వాళ్ళ గుణాల వల్ల వాళ్ళలా వ్యవహరిస్తున్నారు. వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు మళ్ళీ. వాళ్ళు ఆత్మలే. మనము ఆత్మలే. నిన్ను నువ్వు తిట్టుకోవడమే ఉంటది. సార్ చెప్పేది అదే గదా! మనం అనుకుంటాం పక్కనోళ్ళని తిడుతున్నామని. పక్కనలో ఉన్న రాక్షసత్వాన్నే చూస్తాం మళ్ళీ. మనం మనలో ఉన్న రాక్షసత్వాన్ని చూడలేం. పైన ఆత్మలు మనకి 72 శ్వాసల ద్వారా సాధన ప్రతిరోజు చేస్తేనే, మనకి ఆ గుణాలు చూపిస్తేనే, మనం కొంచెం ఒప్పుకోగలుగుతాం. నేనైతే కొన్నోటిని ఒప్పుకోను. నేను ఇలా ఉన్నానా అనుకుంటా. కానీ కొన్నిటిని అంగీకరించాలి గదా! తప్పదు కదా మరి. అంగీకరించాలంటే గూడా నా లోపల అహం ఉంది. అది చాలా అనిపిస్తది. కానీ పక్కనోడిది చూడడానికి మాత్రం చాలా తొందరగా చూడగలుగుతాం మనం. సార్ చెప్పేది ఒకటే అది పుట్టుకతోనే డీఎన్ఏలోనే అంతర్గత గుణం అనేది వస్తుంది. దాన్ని మనకి మనం ఖండించుకున్నప్పుడే ఇప్పుడు పాండురాజు ఆయన అడవికి వేట కోసం వెళ్ళినప్పుడు 2 జింకలని చంపుతాడు. మళ్ళీ తర్వాత ఇంటికొచ్చి రాజ్యాన్ని వదిలేస్తాడు. మళ్ళీ అడవికెళ్ళి అక్కడ తపస్సు చేస్తాడు. ఆయనకి ఆయన రియలైజేషన్‌లోకొచ్చిండు. పశ్చాత్తాపం చెందిండు. కాబట్టి ఆయనకి పంచపాండవులు ప్రకృతి గిఫ్ట్‌గా ఇచ్చింది. తప్పు చేశాడు మళ్ళీ. మనం గతంలో తప్పు చేశాం. చేయలేదని కాదు. ఎందుకంటే జంతు లక్షణాలు కొన్ని ఉన్నాయి గాబట్టి, మనం కొన్ని తప్పులు చేశాం. కానీ ఆ తప్పుని మనకి మనమే ఒప్పుకుంటే మనకి గూడా గిఫ్ట్ ఆత్మస్థితి పెరుగుతుంది. కదా! మనకు గూడా అర్థమవుతుంది గదా! ఆవరణలు మనం గూడా పైకెళ్ళి చూస్తున్నాం, వస్తున్నాం. నాకొచ్చిన కల ఏంటంటే రీసెంట్‌గా వచ్చిన డిఫరెంట్ కలొచ్చిందది. నేను ఇన్ని వింటున్నా, కానీ నాలో ఉన్న అంతర్గుణం ఏంటంటే, నేను శరీరాన్ని వదిలినప్పుడు నేను ఆలోచిస్తున్నా. నా ఆలోచనలు అలా ఉన్నాయి. నేను శరీరాన్ని వదిలినప్పుడు ఈ ఈ నాకున్న చుట్టూ ప్రపంచాన్ని వదిలిపోగలుగుతానా? నాకు ఆలోచన అలానే వస్తుంది. వదిలిపోగలుగుతానా? ఇప్పుడొచ్చి ఎన్నో సార్లు ధ్యానంలోకి రాకముందు చావు గురించి ఆలోచిస్తాం గదా! ఆ చావు గురించి అక్కడ ఆలోచిస్తాం నాకు చావొస్తే బావుంటదని. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత చావుది ఇంతే అని అర్థమైన తర్వాత ఇప్పుడు గూడా అది అంగీకరిస్తదా? ఈ మీనా ఈ శరీరాన్ని వదిలిపెట్టి సంతోషంగా వెళ్ళగలుగుతదా అని నాకు నాకే ఆలోచన వస్తూ ఉంది. వచ్చినప్పుడు మాస్టర్స్ ఇచ్చిన డ్రీమ్ ఏంటంటే రీసెంట్‌గా వచ్చింది. అక్కడ చాలా మంది కొత్త ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకే చూడలేదు. చాలా కొత్తగుంది ప్రదేశము. చాలా మంది చనిపోయిన వాళ్ళున్నారు. మా సొంత అన్నయ్య, మా నాన్న, అన్న ఇద్దరు చనిపోయారు. మా నాన్నని నేను అడుగుతున్నా, "నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఆరోగ్యం సరిగ్గా లేదు గదా! మరి ఇప్పుడెలా ఉంది? మందులు అవసరమా?" అని అడుగుతున్నా. అంటే నా మనసుంది. అక్కడ గూడా నా మనసుని తీసుకెళ్ళా. అంటే మా నాన్న చెప్తున్నాడు, "భూమి మీదనే మందులు అవసరం. శరీరం ఉంటది గాబట్టి, ఆత్మలోకానికొచ్చాం గాబట్టి మాకు మందులు అవసరం లేదని" మా నాన్న చెప్తున్నాడు. మా అన్నని గూడా అడుగుతున్నాను అలానే. "నువ్వు గూడా ఆరోగ్యం సరిగ్గా లేక చనిపోయావు గదా! మరి ఇప్పుడెలా ఉంది" అని. ఆయన ఏమంటలేడు. సైలెంట్‌గా పడుకున్నాడు. బతికున్న వాళ్ళు గూడా వచ్చారు మళ్ళీ ఆ డ్రీమ్‌లోకి. చాలా మంది ఆ బాడీని పండబెట్టిర్రు మా అన్నని. నేను బాడీతో మాట్లాడుతున్నా. పండబెట్టిర్రు. చుట్టూ ఉన్నారు. అందరూ ధ్యానంలో కూర్చున్నారు. మళ్ళీ ఇంకొక మామ ఉన్నాడు. ఆయన గూడా చనిపోయిండు. ఎవరో భార్యాభర్తల బాడీలొచ్చాయి అక్కడికి. నాకు క్లియర్‌గా కనిపించింది. డ్రీమ్ అయితే చాలా బాగా గుర్తుంది గూడా మంచిగా. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి చనిపోయారంట. వాళ్ళిద్దరిని దహనం మా మామ ఏమంటున్నాడంటే, "ఈ శరీరాన్ని తీసేస్తే మన పని మనం జేసుకుంటాం గదా! ఇక్కడ టైం వేస్టు" అంటున్నాడు మా మామ. అంటే నా ఆత్మకి నేనది గైడ్ జేసుకోవాలి. నేను మరణం అనేది నేను మరణిస్తానా, ఎళ్తానా అనుకుంటున్నా గదా! మా మామ నాకు సందేశం ఇస్తున్నాడు అలా. అంటే మరణం అనేది అంత ఈజీగా తీసుకోవాలా అని అంటున్నాడు. ఈ శరీరాలను రెండిటిని దహనం చేస్తే ఓ పనయిపోతది. మనం చేసే పని మనం జేసుకోవచ్చు గదా! అని చెప్తున్నాడు మా మామ. అప్పుడు నాకసలు ఈ కల వచ్చిన తర్వాత అర్థం గాలేదు. అప్పుడు నేను మళ్ళీ మేడంకి అడిగితే మేడం చెప్పింది. అక్కడ ఎవ్వరు ఏడుస్తలేరు మళ్ళీ. బతికున్న వాళ్ళు గూడా ఎవరు ఏడుస్తలేరు. ఏంది చావుని ఇంత ఈజీగా తీసుకుంటారా? అందరూ ధ్యానంలో గూర్చున్నారు. అక్కడ నేను అనుకుంటున్నా అలా. అందరూ ధ్యానంలో గూర్చున్నారు. మళ్ళీ ఆయన చనిపోయిన మామ ఈ శరీరాన్ని తీసేస్తే ఓ పనయిపోతది. మన పని మనం జేసుకోవచ్చు అని మా మామ అంటుండు. ఇంత ఈజీగా తీసుకోవచ్చా మరణాన్ని అని నేను అనుకున్న టక్కున మేలుకొచ్చింది. మేడంని అడిగితే మేడం అదే చెప్పింది. శరీరాన్ని వదిలి మనం పైలోకాలకెళ్ళినప్పుడు ఒక ఉన్నతమైన పని కోసం మనం పైకెళ్తాం కదా! మరి ఉన్నతమైన పని జేయడానికే సంతోషంగా వెళ్ళాలి గదా! బాధతో ఎందుకెళ్తాం? మరి బాడీ తీసేయడం గూడా ఇది పత్రి సార్ గూడా అంటాడు గదా! చాక్లెట్‌లు పంచుకోవాలి అని. చావును గూడా సెలబ్రేట్ జేసుకోవాలని అది మేడం జెప్పింది. అది నీ ఆత్మకి అది నేర్పించడానికి నీకు ఆ డ్రీమ్ వచ్చింది అని చెప్పింది. ఇక్కడ
పాండురాజు విషయంలో కూడా తనకి తను పశ్చాత్తాపం పొందిండు కదా! కాబట్టి ప్రకృతి ఆయనకి ఇచ్చింది. గిఫ్ట్‌గా ఇచ్చింది. అదే పాండురాజు నేను రాజుని, నేను జింకల్ని చంపుతాను, అది నా ధర్మం, నా వృత్తి అని ఆయనకి తెలిసి తప్పు చేశాడనుకో, ఆయన రిజల్ట్ వేరేగా ఉంటుండే కదా! ఎవ్వరికైనా కర్మ సిద్ధాంతం అనేది తప్పదు ఎవరికైనా. నెక్స్ట్ 'ప్రహ్లాదుడు' స్టోరీ సార్ చెప్పింది కొత్త పాయింట్ అనిపించింది. 'ప్రహ్లాదుడు' స్టోరీ మనం విన్నాం గదా! హిరణ్యకశిపుడిని తన తండ్రిని ఆ రాక్షసత్వాన్ని చంపిండు. నరసింహస్వామి. ప్రహ్లాదుడు చిన్నప్పుడే. హృదయము అంత ఇదిగా ఉంది ఆయనకి. అంటే నరసింహస్వామి చైతన్యాన్నే భూమికి తీసుకురాగలిగే అంత కెపాసిటీ ఉంది అతడికి. పెద్దగా అయిండట. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి రాజుని చేస్తారట ప్రహ్లాదుడిని. చేసిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు పుడతారు. పెద్దగయితాడింకా. పెద్దగయిన తర్వాత మళ్ళీ ఒకసారి భూలోకం ఎలా ఉంది అని చెప్పి రాజు గదా! భూలోకం ఎలా ఉందని పైకొస్తాడట. పాతాళం నుంచి భూలోకానికొస్తాడట. అక్కడ ఒక రాజు భూలోకం పరిపాలించే రాజు కనిపించి అతడు కూడా విష్ణుమూర్తి భక్తుడు. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా విష్ణుమూర్తి భక్తుడు కదా! మనకి ఆధ్యాత్మిక యుద్ధాలు జరిగేవి ఇక్కడే కదా! ఇంకా చాలా ఆ రాజుని చూడగానే అసూయ వచ్చేస్తదట. ఎవరికి? మన ప్రహ్లాదుడికి అసూయ వచ్చేస్తదట. నాకంటే నువ్వు భక్తుడివా అని చెప్పి అసూయతోని అతడిపై యుద్ధం చేస్తాడట. ఆ యుద్ధంలో ఓడిపోతాడట. అప్పుడు కూడా మళ్ళీ యుద్ధంలో ఓడిపోతే నన్ను ఓడించావా నరసింహస్వామి? నువ్వు నా కోసం మా నాన్నని చంపడానికి వచ్చావు గదా! మరి ఇప్పుడెందుకు రావట్లేదు అని అడుగుతాడట. అడిగితే నారదుడొచ్చి చెప్తాడట, "ప్రహ్లాదా! నువ్వప్పుడు మీ నాన్నలో ఉన్న రాక్షసోతాన్ని చంపడానికి నరసింహస్వామి చైతన్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చావయ్యా! అసలు ఎక్కడి ప్రహ్లాదుడివయ్యా నువ్వు? ఇప్పుడెక్కడున్నావు? అసూయతో ఉన్నావా రాజు? మరి ఆ రాజు బా అంటే విష్ణుమూర్తి బిడ్డ గాదా? అంతే గదా! నువ్వు అంత అసూయతో రగిలిపోవాల్సిన అవసరం ఏముంది?" అంటే ప్రహ్లాదుడు ఆ స్టేజ్‌కి వెళ్ళినా మళ్ళీ పెద్దగయిన తర్వాత పడిపోతాడు కదా! ఆ నారదుడు చెప్పిన తర్వాత అవును నిజమే అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా రియలైజేషన్‌లోకొస్తాడట. అప్పుడు అక్కడ నారదుడు చెప్పిన తర్వాత. అంటే మనం ఎక్కడైనా, ఏ స్థితిలోకెళ్ళినా పడిపోవడానికి మన మనసు చాలా ఉంటది కదా! అది ఎప్పుడు అంటే అది ఫీల్ అయితది. నన్ను కాకుండా వీడెక్కడెళ్ళిపోతాడో దైవంతానికి అని. కానీ అందరూ బిడ్డలమే దైవానికి. ఇక్కడ సరికాని పనులు చేసేవాళ్ళము బిడ్డలమే. సరైన పనులు చేసేవాళ్ళము బిడ్డలమే. ఒక మేడంకి ఒక డ్రీమ్ వచ్చింది. ఆమె కొంచెం హెల్త్ పరంగా సఫర్ అయితే ఒక డ్రీమ్ వచ్చింది. ఆమెకి పాము చెప్తుందంట శివుడికి. మనం కర్మ విపాకం చేసేటప్పుడు శివుడి దగ్గర అడుగుతాం గదా! మనకి నాకు నన్ను క్షమించు అని. ఆ పామొచ్చి అడుగుతుంది. "నువ్వు నీ దగ్గరకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు క్షమాపణ ఇచ్చేస్తూ వెళ్తావు. మరి మేము గాదా నీ బిడ్డలము" అని. కాబట్టి పాములు గూడా మరి దైవం బిడ్డలే గదా! అందరూ బిడ్డలే. దైవానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏ సందేశం ఇవ్వాలి, ఏమి జేయాలి అని. మనం ఎవరిమి నిర్ణయించడానికి? ఒకరి మీద ద్వేషము, పగ ఇవన్నీ ఎందుకు మనకి? కదా! చెప్పడం వరకే మంచి మాటలు చెప్పే వరకి మన పని. చేయకపోవడం మన పని కాదు. ఇది ఇక్కడి నుంచే మనం అలవాటు జేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ 1, 2, 3 మనం ఏ 5, 6లోకెళ్ళినా 1, 2, 3 ఆవరణలో ఉన్న వాళ్ళతోని మనం జాగ్రత్తగానే ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళతో మనం జాగ్రత్తగానే ఉండాలి. కొన్ని పాయింట్స్ అంటే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి కొన్ని పాయింట్స్. మనలో ఉన్న సార్ చెప్పేది కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చారు సారు. ఏమంటున్నారంటే, మన లోపల అంటే దైవత్వం ఎవరిని శిక్షిస్తుంది అంటే, మనం కొన్ని రోగాలను తెచ్చుకుంటాం గదా! మన పాపాలు ఖాళీ గావడానికి. ఆ రోగం మనకొచ్చింది అంటే, మన లోపల దుష్టత్వానికి ఒక శిక్షణ ఇవ్వబడుతుంది అని అర్థం జేసుకోవాలట. నా వాస్తవానికి నేనే కారణం కదా! మనం అలానే అనుకుంటున్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రహ్లాదుడంతటి వాడే కింద పడిపోయాడు. యుద్ధం చేయాల్సొచ్చింది. మరి మనమెంత కదా! ప్రహ్లాదుడితో కంపేర్ చేస్తే. అయితే ఎలాంటి వాడికైనా ఇంకొకటి శారీరక బాధలు మనకొచ్చినప్పుడు, మనం అప్పుడు గూడా అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు మన భావనలు, ఆలోచనలు వేరేగా ఉంటాయి. మన శారీరకంగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనలో ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఆ టైంలో గూడా సార్ చెప్పేదేంటంటే, మనం రోగమొచ్చింది. ఏదో భరించరాని రోగమొచ్చింది. మన దుష్టత్వానికి మనలో ఉన్న దుష్టత్వం సంవరించడానికి దైవం ఇచ్చే శిక్షణ అని మనకి మనమే ధ్యానంలో కూర్చొని గైడ్ జేసుకోవాలట.
మళ్ళీ శారీరక బాధలొచ్చాయి అంటే, మనకి హింస ఎవరినో చంపాం కదా! హింసించాం. కాబట్టే మన శరీరం మనల్ని ఇలా బాధపడుతుంది అని ఆలోచించాలట. ఇంకోటి మానసిక బాధలు వస్తే మనము కొన్ని తెలియకుండానే మైండ్‌లోకొస్తాయి. ఆలోచనలనేవి నిరంతరం సాగుతూనే ఉంటాయి గదా! వాటిని ఆపడం చాలా కష్టం గదా! అవి మానసిక బాధలు అలా వచ్చినప్పుడు నేను ఎంతమందిని నలిపివేశానో, ఎంతమందిని మానసికంగా బాధ పెట్టానో, మాటలతో గానీ, చేతలతో గానీ. కాబట్టి నాకిలా జరుగుతుంది అని మనకి మనమే ధ్యానంలో కూర్చొని మననం జేసుకుంటూ ఉండాలి. అంటే నా వాస్తవానికి నేనే కారణం అనేది మన ఆత్మకి ఎక్కించుకోవాలి. స్వేచ్ఛ లేకుండా కొంతమందికి అన్నీ ఉంటాయి. అన్ అన్ని రకాల సంపదనలు ఉంటాయి. కానీ బయటికెళ్ళడం రాదు. స్వేచ్ఛ ఉండదు. ఎంతమంది స్వేచ్ఛని హరించుకున్నామో అని మనకి మనమే గైడ్ జేసుకోవాలట. ఇంకొకటి ధనం లేకుండా గూడా చాలామంది బాధ పడుతూ ఉంటారు. ఆ ధనానికి కూడా ఎంతమందిని మనం ధనం విషయంలో బాధ పెట్టామో కదా! కొంతమంది పని చేపించుకొని డబ్బులివ్వరు. అలా ఎంతమందిని బాధ పెట్టామో అని మనకి మనమే నిరంతరం పరివర్తనలో రావాలి అన్నా, మన ఆలోచనలు, భావాలు రావాలన్నా మనకి కావాల్సింది ఈ లక్షణాలని ఎప్పటికప్పుడు మనన్నే మార్చుకోవాలి. పక్కనోన్ని మనం మార్చుకోవడం గాదు. మనలో ఉన్న రాక్షసత్వాన్ని మనమే చంపుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఎవ్వరిని శిక్షించడు. ఎందుకంటే ఆయన విలన్ గాదు గదా! ఆయనకి అందరము బిడ్డలమే. సరికాని పనులు చేసిన వాళ్ళము బిడ్డలమే. సరైన పనులు చేసేవాళ్ళము బిడ్డలమే. ఆయనకొక్కటే ఎప్పుడు వీళ్ళు పరివర్తనలోకొస్తారు, చేసిన తప్పు మళ్ళీ చెయ్యరు అనేది ఒక్కటే చూస్తూ ఉంటాడాయన. ఎవరికైనా సహాయం చేస్తాడు. వాళ్ళకైనా సహాయం చేస్తాడు. మనకైనా సహాయం చేస్తాడు. కదా! కానీ మనలో పరివర్తన వచ్చినప్పుడే మనిలో మనలో ఉన్న మలినాలని పోగొట్టుకున్న తర్వాతనే మనదొక పరిశుద్ధ ఆత్మ అవుతదంట. అప్పుడు మనకి దేవతలందరూ కూడా వెల్కమ్ చెప్తారు మనం వెళ్ళేటప్పుడు. అయితే కొన్ని పాయింట్స్ ఇక్కడ పనికిరాని బంధాలను ఎలా వదిలేయాలి అని. మనం పక్కన చుట్టూ తెచ్చుకుంటాం గదా మరి. ఇక్కడ ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్‌గా నిలబడాలి అన్నా కొన్ని బంధాలను తెచ్చుకుంటాం. కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఎవ్వరికంటే నీవు గొప్పగా ఉండాలని అనుకోవద్దట మనకి మనమే. నీ గతం కంటే నీవు ప్రస్తుతం గొప్పగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకో. అక్కడ పాండురాజు ఫస్ట్ తప్పు చేశాడు. తర్వాత తప్పు ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపం పడిన తర్వాత, ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత ఆయనకి గిఫ్ట్ ఏంటి? పాండవులొచ్చారు. మరి మన గతంలో మనలో ఉన్న గుణాలని సరిజేసుకుంటూ వెళ్తే, మనకి ఆల్రెడీ గిఫ్టొచ్చింది. ఇంకొంచెం గిఫ్ట్ పెరగబడతది అంతే. నెక్స్ట్ ఆశ పుట్టినంత త్వరగా అవకాశం రాదట. కదా మరి! మనకిక్కడికొచ్చాం. దీంట్లో నిలబడాలంటే గూడా కష్టమే గదా! ఆశలొస్తాయి. సారిప్పుడు అంటాడు గదా! సహస్రం నుంచి మనం వెళ్ళాలి. పైనుంచి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? సాధన చేస్తేనే గదా వెళ్ళాల్సింది. మన లోపల ఆశ వస్తది. కానీ దానికి అవకాశం కావాలన్నా మన ప్రయత్నం ఉండాలి. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దామనే ఆలోచన ఫస్ట్ నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. ఇది నిరంతరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పక్కని పట్టించుకుంటే మనకి మనమే ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళే పడతాం. నెక్స్ట్ సముద్రాన్ని చూడగలుగుతాం. కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని మనం చూడలేం కదా! అలాగే మనిషిని చూడగలుగుతాం. కానీ అతనిలో ఏముందో అసలు చూడలేం. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండడమే బెటర్. వాళ్ళే దూరంగుంటున్నారు. ఆత్మలోకంలో ఉన్న ఆత్మలే దూరంగుంటున్నారు. ఇంక మనమెంత కదా! నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి అంటే నీకు ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలి అంటే సర్దుకుపోతూ ఉండాలి. కదా! వీలైనంత మౌనంగా ఉండాలి. ఏ ఆయుధాలు కూడా ప్రమాదాలు కావు. మనిషిలో ఉండే కోపము ఆ ఆయుధానికి పనిస్తేనే అది ప్రమాదం అవుతుంది కదా! ఆయుధము అది దాన్ని యూజ్ చేస్తేనే గదా! ఉపయోగిస్తేనే గదా! దానివల్ల ప్రమాదం వచ్చేది. యుద్ధం తప్పదు అనుకుంటే అంటే యుద్ధం చెయ్యాలి అనే కసి, కోపం మనలో అరిషడ్ వర్గాలు రేగెత్తిస్తుంటాయి గదా! కొన్ని సందర్భాలలో. మన అరచెయ్యి గూడా ఆయుధం అవుతదట. అదే మనకి యుద్ధం ఒద్దు అనుకుంటే గొడ్డలి కూడా ఏమి చేయలేదు. కట్టెలే కొడుతుంది కదా! ఇదైతే నిజం. వాస్తవం ఇదే. సంకల్పం ఒకటే మనకి నిజం. సమస్యలకి 2 కారణాలుంటాయి. ఏంటి కారణాలంటే, మనం కొన్ని మర్చిపోవాల్సిన విషయాలని గుర్తుంచుకుంటాం. కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలని మర్చిపోతాం. ఇక్కడ విన్నయి మర్చిపోతాం. మన చుట్టూ ఉన్న బంధాలయి మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం కదా! అదే మనం చేసే పొరపాటు అని చెప్తున్నారు.
అసూయ పడేవారికి నీ అభివృద్ధి గురించి, పక్కవాడికి సార్ గూడా చెప్తారు కదా! మీ అన్ని ఆలోచనలు అందరితో పంచుకోవద్దు అని. అసూయ పడేవారికి నీ అభివృద్ధి గురించి, అంటే నేను ఇట్లా డెవలప్ అవుతున్నా అనే విషయం గురించి, ఆశ పడే వారికి నీ ఆలోచనలని పంచుకోవద్దట. ఎప్పుడు నిరంతరం అది గూడా ఎరుకతోనే ఉండాలి. ఎందుకు అంటే, నీ గురించి నీవు నా గురించి నేను చెప్పుకోవద్దు. నా గురించి ఇతరులు చెప్పుకునేలా నేను నా జీవితాన్ని ఆచరించాలి. ఇక్కడ నేర్చుకున్న విషయాలని, పైన తీసుకున్న సందేశాలని. గెలిచినప్పుడు పొంగిపోవద్దట. మళ్ళీ అది గూడా పాయింటుంది. గెలిచినప్పుడు పొంగిపోవద్దు. ఓడినప్పుడు కృంగిపోవద్దు. మన అర్జునుడు చెప్తాడు గదా! ఈ సమయం వెళ్లి కృష్ణుడు చెప్తాడు గదా! అర్జున్‌ని అడుగుతే. ఆహ్, బావా ఏ సందర్భంలో అయినా ఒకటి రావాలి ధైర్యం అంటే, ఈ సమయం వెళ్ళిపోతుంది. అంటే మనకు కష్టమొచ్చినా అది వెళ్ళిపోతది. సుఖమొచ్చినా అది వెళ్ళిపోతది. బంధం ఏది అయినా బాధని పంచుకునే విధంగా ఉండాలి. అంటే మనమైనా అంతే. మన దగ్గరికి శత్రువు వచ్చినా వాళ్ళ బాధని మనం మన దగ్గర చెప్పుకుంటే వాళ్ళకి గూడా ఓదార్పునివ్వగాలి. వీడికి మంచిగా అయింది గదా! అని మన లోపల నుంచి వచ్చాయనుకో, మరి మనమేం నేర్చుకున్నట్టు కదా! బాధని పంచుకునే విధంగా ఉండాలి. బాధ పెట్టే విధంగా బంధం ఎప్పుడూ ఉండరాదు. పుడమిలో మనం పుట్టాక పూడ్చే వరకి పోరాడాల్సిందే అంట. ఈ జ్ఞానం అనేది నేర్చుకున్నది మనం అమలు చేయాలి అంటే, మనం భూమి మీద పుట్టినప్పటి నుండి స్టార్ట్ అయ్యి, లాస్ట్‌కి చనిపోయేంత వరకి గూడా మన జీవిత పోరాటం సాగవలసిందే. ఎందుకు అంటే, సంసారంలో ఉన్నాం, అందరి మధ్యలో ఉన్నాం, అన్ని ఆత్మస్థితుల మధ్యలో ఉన్నాం. 1, 2, 3 ఆవరణలకు చెందినయో తెలీదు. మనమైతే నాలుగో ఆవరణ అనుకుంటున్నాం. మళ్ళీ 5, 6, ఏడోది మనకు తెలీదు కదా! ఎవరేది అయినా మనము స హైమ మేడం చెప్తుంది గదా! మనం ఎవ్వరిలాగా మనం ఉండాలి అనుకుంటే మనకు అదే సృష్టించబడతది కదా! కొందరు మౌనంగా ఏ విషయానికి ఉండరు. పోరాడాలని జూస్తరు. వాళ్ళకి అదే సహకరిస్తది. మనం మంచిగా ఉండాలి, మౌనంగా ఉండాలంటే మనకి ఇదే సహకరిస్తది. ఒక అడవిలో ఒక జింక ఉంటదట. ప్రెగ్నెంట్‌తో ఉంటదట. మనం దేని మీద ఫోకస్ పెడితే మనకి అదే వస్తుంది. జింక ప్రెగ్నెంట్‌తో ఉంటదట. దానికి బిడ్డ పుట్టే అంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి. అది ఎక్కడ కొంచెం చూసుకుంటదంట అది గూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎక్కడైతే అదే అనుకూలంగా స్థలం ఉంటుందో అని అది చూసుకుంటూ వెళ్తూ ఉంటదట. ఒక దగ్గరికెళ్ళొచ్చిన తర్వాత గడ్డిది చాలా పెద్ద మోపు కనిపిస్తది దానికి. ఈ గడ్డి ఉంది. గడ్డి మీద అవుతా అని జెప్పి గడ్డి దగ్గరికి రాగానే ముందు కొంచెం నది కనిపిస్తదట. ఆ గడ్డి దగ్గరికి అది వస్తూ రావడంతోనే గడ్డి ఇది కనిపిస్తది. ముందు ఇంకొంచెం ముందు చూస్తే నది ప్రవహిస్తూ ఉంటది. ఇటు సైడు సింహం వస్తదట. బాగా ఆకలితో ఉంటదట. మనం గూడా కొన్ని సార్లు కొన్ని సందర్భాలొస్తాయి గదా! మనకు కూడా. వెనక చూస్తే గుయ్యి ఉంటది. ముందు చూస్తే నుయ్యి ఉంటది. ఏం జేయాలో అర్థం గాదు. ఒక సింహం బాగా ఆకలితోని జింకని తినడానికొస్తదట. జింకని తినడానికొస్తే, ఇంకా అది మళ్ళీ వేటగాడు అదే సందర్భంలో వస్తాడక్కడికి. వేటగాడు ఈ జింకని కొట్టడానికి. అంటే ఇటు సైడ్ సింహం ఉంటది. ఇటు సైడ్ వేటగాడు, ముందు నది, వెనక గడ్డి ఇది ఉంటది. ఈ ఈ మధ్యలో అది పెయిన్స్ అనుభవిస్తది. దాని ఫోకస్ మొత్తం దాని బిడ్డని చూడాలనే ఉంటది. దానికి పెయిన్స్ ఎలా వస్తాయి? అదే పెయిన్స్ వస్తూ ఉన్నాయి. ఆ జింక బిడ్డని దాన్ని చూడాలి అనే దాని మీదనే ఫోకస్ పెడతది జింక. ఈ చుట్టూ ఉన్నది ఏం పెట్టదు. దైవం మీదే పెడతది. నా బిడ్డ పుట్టాలని దైవం నిర్ణయిస్తే, నాకేదో సహకరిస్తాడు దైవం అని గట్టి నిర్ణయంతోని, ధైర్యంతో ఉంటది ఆ జింక. కొద్దిసేపటికి ఫస్టేమో పిడుగులొచ్చి ఆ మంటకి గడ్డి అంతా మంటలకి ఇదవుతదట. ఈ జింక అంటది, "దైవమా నువ్వే రక్షించు" అని. మంటకుంది గదా! వెనక చూస్తే మంట ఉంది. ఇక్కడ చూస్తే సింహం ఉంది. వేటగాడు ఉన్నాడు. నది ఉంది. మరి నా బిడ్డ ఎట్లా అని ఏం భయపడలేదు. జస్ట్ అనుకోంగానే మళ్ళీ అదే పిడుగులు కొంచెం వర్షం వచ్చి, ఆ మంట ఆగిపోతుందంట. ఆ పిడుగు యొక్క వెలుగుకి వేటగాడి క కండ్లు కొంచెం దృష్టి లోపించి, ఆ వేటగాడి బాణం జింకకి వేయాల్సింది సింహానికి తాకుతదంట. సింహం వెళ్ళిపోతది. అంటే సింహం చనిపోతది. ఈ బాణం తాకి వేటగాడు ఇటు నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ముందు ఉన్న గడ్డి ఆ వర్షానికి గడ్డి మంటలు గూడా ఆగిపోతాయంట. మంచి జింక ప్రసవం జరుగుతది. జింక ఆరోగ్యంగా పుడుతుందంట. అంటే ఇక్కడ మనం ఈ దాంట్లో మనం నేర్చుకోవాల్సిందేందంటే, ముందు చూస్తే గుయ్యి, వెనక చూస్తే నుయ్యి ఉంటాయి కొన్ని సందర్భాలు. కొన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం. అసలు నిజానికి ధ్యానంలోకి రాకముందు మంచిగున్నాం. అంటే అన్ని యుద్ధాలు చేసినాం మనం గూడా. కానీ ధ్యానంలోకొచ్చాకనే మౌనంగా ఉండాలి అన్నప్పుడు ఇంకెక్కువ పరీక్షలు జరుగుతాయి కదా! ఆ పరీక్ష జరిగినప్పుడు సారిచ్చిన పాయింట్ ఉంటది గదా! ఎవరిని ఎంత బాధ పెట్టినో నాకిదొచ్చింది అనేదే మనం ఎరుకతో జీవించగలిగితే మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి
రాగలుగుతుంది. లేదా అంటే ప్రహ్లాదుడంతటి భక్తుడే ఒక్క అసూయ అనే ఒక చిన్న లోపం వల్ల మళ్ళీ పడిపోవాల్సొచ్చింది. కాబట్టి నిరంతరం ఎరుకతోనే ఉండాలి. శ్రద్ధ సారు మొన్న ఇచ్చిన పాయింట్ శ్రద్ధ. ఇష్టంతో చెయ్యి. నీ ముందుకొచ్చిన పని ఇష్టంగా మార్చి చెయ్యి. కానీ దాన్ని ఎరుకతో చెయ్యి. అది సరైందా? సరికాదా? సరైంది చేస్తే ఓకే. మనకి ధర్మం మనకి చైతన్యం ఎప్పుడూ సహకరిస్తది. మన హృదయం సహకరిస్తది. సరికాని పని చేస్తే మళ్ళీ దానికి గూడా సహకరించే ఆత్మలు ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. 2 ఉన్నాయి కదా! ఎప్పుడు కూడా మనం నిరంతరం ఎరుకతోనే ఉండాలి. చేసే పని మీద ఇష్టంతో చేయాలి. ఎందుకంటే భూమి మీదకొచ్చాం గదా! ఈ పని చేస్తాము అని ఆత్మ ప్రణాళిక పైన రాసిచ్చి వచ్చాం కదా! ఇక్కడ ఇష్టంతో చేద్దాం. కొన్ని కష్టంగా అనిపిస్తాయి. కానీ ఆ కష్టాన్ని గూడా ఇష్టంగా మార్చుకొని చేద్దాం. కదా! మళ్ళీ ఎరుకతో అది సరైందా? కాదా? నిరంతరం ఆలోచించుకుంటూ, మనం చేసే పని గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. కర్మ చేయాలి, ఫలితాన్ని ఆశించొద్దు. అది మన చేతిలో లేదు. ఇది ఆవరణలు ఎలా పనిచేస్తాయి, మనం నిత్య జీవితంలో ఆచరించాల్సిన కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. ఇది ఇంకొంచెం ఉంది సబ్జెక్టు. మొత్తం చెప్తే చాలా బోర్ కొడతదేమో అని, మళ్ళీ వారం చెప్పుకుందామని కొద్దిగానే తీసుకున్నా. నాకు ఈ అంటే ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి వచ్చిన కళ గూడా అనిపిచ్చింది. నేను మరణాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా గైడ్ జేసుకోవాలని ఇచ్చారు మాస్టర్లు. ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్‌కి నా కృతజ్ఞతలు. నాతో చెప్పిస్తున్న బాబాకి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి కృతజ్ఞతలు. వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఫ్రెండ్స్.